ఏది ఘోరం పాపం? 440కి 434 మార్కులు వస్తే గొప్పనా అన్నదట టీచర్, లెక్చరర్ ఒక ఆమె. నీకు 440 మార్కులు 434 మార్కులు వచ్చినాయి, 6 మార్కులు తక్కువ వచ్చినాయి, ఏదైనా గొప్పనా అన్నదట. నీకన్నా ఇంకో విద్యార్థికి 1 మార్క్ ఎక్కువ వచ్చిందిలే అన్నదట. ఇంటర్ బాలుని తూలనాడి చెంపదెబ్బ కొట్టిందట ఒక మహిళా లెక్చరర్. ఆత్మహత్య చేసుకున్న బాలుడు గద్వాల జిల్లాలో విషాద ఘటన. అరే రే 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 440కి 434 వచ్చినాయట అబ్బాయికి. ఎంత భవిష్యత్తున్న పిల్లగాన్ని ఆగం చేసింది కదా. ఏం ఘోరం ఇది. ఇంటర్ ఫస్ట్ ఇయర్లో ఆ విద్యార్థికి 440కి 434 మార్కులు వచ్చినాయి. అయినా తమ లెక్చరర్ తనకన్నా 1 మార్కు ఎక్కువగా వచ్చిన విద్యార్థితో తనను పోలుస్తూ తీవ్ర అవమానకరంగా మాట్లాడారని, తనను చెంపదెబ్బ కొట్టారని ఆ అబ్బాయి లోపల బాధపడ్డాడు. తన ఆవేదనంతా 3 పేజీల్లో రాసిపెట్టి ఉరేసుకొని ప్రాణం తీసుకున్నట. ఇంత అన్యాయం కదండి ఇది. గద్వాల జిల్లాలో ఈ విషాద ఘటన జరిగింది. గద్వాల రూరల్ కొత్తపల్లికి చెందిన 17 ఏళ్ల నేతిబొట్టు తరుణ్ గద్వాల ప్రభుత్వ జూనియర్ కాలేజీలో బైపీసీ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఫలితాల్లో తరుణ్ జిల్లాలో 2వ స్థానంలో నిలిచిండు. శనివారం కాలేజీలో తరుణ్కు వచ్చిన మార్కులను జిల్లాలో మొదటి ర్యాంక్ వచ్చిన 435 మార్కులతో పోలుస్తూ ఒక మహిళా లెక్చరర్ అతన్ని అవమానించిండు. ఇలా పోల్చడం, అవమానించడం చాలా తప్పు మేడం అంటూ తరుణ్ ఆమెతో అన్నాడు. దీనికి ఆమె అతడిపైన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ నీవేమైనా మంత్రి కొడుకువా, అంతకన్నా గొప్పవాడివా అంటూ చెంపదెబ్బ కొట్టింది. ఈ ఘటనతో క్లాసులోని తరుణ్ తోటి విద్యార్థులు గొల్లున నవ్విరట. లెక్చరర్ తన పట్ల ప్రవర్తించిన తీరును తరుణ్ తీవ్ర అవమానంగా భావించిండు. ప్రిన్సిపల్ వీరన్నకు విషయం తెలియడంతో సోమవారం కాలేజీకి వచ్చిన తరుణ్కు బాధపడొద్దు అంటూ కౌన్సిలింగ్ ఇచ్చిండు. మంగళవారం తరుణ్ కాలేజీకి రాలే. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఇంటి పైకప్పుకు ఊరేసుకున్నాడు. పొలం నుంచి తిరిగి వచ్చిన తల్లిదండ్రులు బుచ్చన్న, రేణమ్మ ఇంట్లో ఉరేసుకున్న స్థితిలో కనిపించిన కొడుకును చూసి బోరుమన్నారు. తనకు జరిగిన అవమానం పైన తరుణ్ సూసైడ్ నోట్ రాసిండు. విద్యార్థులను ఉపాధ్యాయులు ప్రోత్సహించాలే తప్ప నిరుత్సాహపరచకూడదు. ఆమె చర్యల వల్ల నేను బాధపడ్డా, కుంగిపోయా, ఇది ప్రజలకు తెలియజేయాలనే ఉద్దేశంతో సూసైడ్ నోట్ రాస్తున్నా. ఆ లెక్చరర్ పైన చర్యలు తీసుకోండి. అవమానకర ఘటన అనేది ఒక సున్నిత మనస్కుడైన విద్యార్థిని ఎలా బాధిస్తుందో ఆమెకు అర్థం కావాలి అని ఆ లేఖలో పేర్కొన్నాడు. ఈ ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయట. ఎంత అన్యాయం అసలు, ఎంత ఫ్యూచర్ ఉన్న అబ్బాయి. ఇట్లాంటి వాళ్ళు ఎట్లా లెక్చరర్లు అవుతారండి అసలు? ఫస్ట్ వీళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వాలా.